రాష్ట్రాన్ని సాధించి కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులపై దాసోజు బొట్టు శ్రీనివాసచారి ఫిర్యాదు చేశారు. స్వర్ణకార సంఘ భవనంలో జాతీయ జెండా ఎగరవేయడం ఆగస్టు 15న సంఘాధ్యక్షులు చక్రంపై మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపల్ కమిషనర్ కు సమాచారం ఇచ్చినప్పటికీ ఫిర్యాదు చేసిన 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. 200 మంది ఉన్న వాట్సాప్ గ్రూప్ లో చట్టబద్దమైన అంశాలను చాటింగ్ చేసిన ముగ్గురిని అవమానించినందుకు చర్యలు తీసుకోవాలని, జాతీయ జెండాను అవమానపరిచిన వారి పైన న్యాయం చేయాలంటూ కలెక్టర్ కు ఆశిష్ సంఘ్వాన్ కు ప్రజావాణి ఫిర్యాదు చేశారు. నేను ఒక మెంబర్గా అక్కడికి వెళ్ళినాను. ఎలక్షన్ల కోసము ప్లస్ సంఘం కోసము ఎలక్షన్ కోసం మీటింగ్ జరిపినారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత కిందికి వచ్చినాను. ఎలక్షన్ లెక్కలు కూడా అప్పయిపుతామన్నారు. వినేదందుకు నేను వెళ్ళిన సభ్యునిగా కిందికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు కిందికి వచ్చిన జెండా సగం మధ్యలో ఉన్నది. సగం మధ్యలో జెండా ఉండేసరికి నేను ఫొటోస్ వీడియోలు తీసినాను. నేను కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసిన, మున్సిపల్ కమిషనర్ గారికి. సిబ్బందిని పంపించిన తర్వాత జెండా మీద కట్టేసిండు. నేను తెల్లారి కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఈ సంఘం పైన జెండా పైన ఫిర్యాదు చేయడం జరిగింది. నేను ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అధ్యక్షుడు చక్రం, ప్రధాన కార్యదర్శి గవ్వాలపల్లి శ్రీనివాస్, సభ్యుడు శ్రీధర్, వీళ్ళు విశ్వజ్ఞ బ్రహ్మ శ్రీ దాంట్లో గ్రూపులో నాకు అవమానించారు. బంగ్లాదేశోని వారా, పాకిస్తానోని వారా, భారతీయుని కావారా, ఖరీదోని వారా అంటే నన్ను అవమానించారు. నాకు చాలా ఘోరంగా అడ్చేసారు. అవసరమైతే నా అమ్మ సమితి నాకు స్పెషల్గా మీటింగ్ పెట్టి నా కోసం నేను వెళ్ళేది అక్కడ. ఎందుకంటే నాకు ప్రాణ భయం ఉంది.